మాత్రే నమః. మనం ఈరోజు సుందరకాండలో ఇంత ముందు కొంత చెప్పుకున్నాము. చాలా రోజుల గ్యాప్ వచ్చేసింది. అందుకని మళ్ళీ ఇంకొకసారి సుందరకాండలో ఉన్నటువంటి ప్రారంభ విషయాలని మళ్ళీ ఇంకొకసారి మననం చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నమాట. సుందరకాండ పేరు మనం అందరం విన్నాము. ఆ స్టోరీ కూడా అందరికీ తెలుసు. కాకపోతే మరొకసారి ఈ విధంగా సుందరకాండ చెప్పే అవకాశము నాకు ఇచ్చారు ఆ దేవదేవుడు. అందుకే నేను సంతోషపడుతూ ఈరోజు ఇది మళ్ళీ ఇంకొకసారి మననం చేసుకుందాము. సుందరకాండ అనేది మనకి ఎక్కడ ప్రారంభమవుతుందంటే హనుమంతుడు సీతమ్మ తల్లిని వెతకడానికి బయలుదేరే సమయంలో ఇది ప్రారంభమవుతుంది. ఈ సుందరకాండ అనేది మనము ఇంత ముందుగానే చెప్పుకున్నాము. హనుమంతుడు సుందరుడు, ఆ తల్లి సుందరి, అలాగే శ్రీరామచంద్రుడు సుందరమూర్తి కాబట్టి అది సుందరకాండ అని చెప్పి చెప్పుకుంటున్నాము. అంత దివ్యమైనటువంటి కాండ ఇది సుందరకాండ. ఇది చాలా మంది ప్రముఖులు పెద్దవాళ్ళందరూ చెప్పేది ఏమిటంటే సుందరకాండ ఆ పేరు విన్నా లేదా సుందరకాండ గురించి మనం తలుచుకున్నా, సుందరకాండని విన్నా, సుందరకాండ పారాయణం చేసినా మనకి అంత శుభాలు అనేవి జరుగుతాయి అని మనకు పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. అంతటి గొప్ప మహిమాన్వితమైనటువంటి కాండము ఈ సుందరకాండ. ఈ సుందరకాండలో ముఖ్యంగా ఏంటంటే సీతమ్మ తల్లి ప్రధాన దేవత మనకి ఇందులో. ఆ తల్లిని వెతకడము, ఆ తల్లి ఎక్కడ ఉందో తెలుసుకోవటం అనేది మనకి సుందరకాండలో తెలుస్తుంది. అంటే ఇంతకు ముందు వాళ్ళు చేసినటువంటి అన్వేషణలో ఆ సీతమ్మ తల్లి ఎక్కడుందో తెలుసుకోలేకపోవడం వలన ఆ హనుమంతుడు, శ్రీమంతుడు అయినటువంటి ఈ హనుమంతుడు అక్కడికి వెళ్ళి ఆ తల్లిని కనిపెట్టడం అనేది మనకు ఈ సుందరకాండలో తెలుస్తుంది. అది ఆ తల్లిని కనిపెట్టడానికి వెళ్ళినటువంటి ఈ వెళ్ళే ప్రయాణంలో ముఖ్యమైనటువంటి అంశాలని చెప్పుకుంటూ ఆ తర్వాత ఆ తల్లిని కనిపెట్టిన తర్వాత ఆ తల్లిని ఓదార్చే విషయాలు కూడా మనకి ఇందులో కనపడతాయి అన్నమాట. అక్కడి నుంచి శ్రీరామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి ఆ అమ్మ గురించి చెప్పడం జరుగుతుంది. ఇంత గొప్ప విశేషం కలిగినటువంటిది ఈ సుందరకాండ. ఇందులో మనము ప్రారంభంలో చెప్పుకున్నాము అందరూ ఎవరు వెళ్ళగలుగుతారు, ఎందుకంటే సంపాతి చెప్పాడు లంకలో సీతమ్మ తల్లి ఉంది అనేసి. కాబట్టి ఎవరు వెళ్తారు? 100 యోజనాలు అంటే 100 యోజనాలతో ఉన్నటువంటి ఈ యొక్క ఆ సముద్రాన్ని ఎవరు దాటుతారు అని వాళ్ళందరూ అనుకున్నప్పుడు ఆ దాటేదానికి లెక్కలు వేసుకుంటూ ఉన్నప్పుడు హనుమంతుడు సుదూరంగా వెళ్ళి కొంత దూరంగా వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఆయనకి ఉన్నటువంటి వరాలు అయితే అనేకం ఉన్నాయి, కానీ ఆయనకి గుర్తు రాదు అవన్నీ. ఎందుకంటే చిన్నప్పుడు ఆయన చేసినటువంటి అల్లరికి మళ్ళీ ఆ యొక్క మునీశ్వరులే నీకు నీ విషయం ఎవరైనా తెలియజేస్తే తప్ప ముఖ్యమైనటువంటి కార్యాలలో నీకు విషయాన్ని నీ యొక్క బలాన్ని తెలియజేస్తే తప్ప నీకు గుర్తు రాదు అని చెప్పడంతో ఆయనకు ఆ విషయం గుర్తు రాక ఉంటాడు. తర్వాత జాంబవంతుడు వెళ్ళి నువ్వు ఎంత గొప్పవాడివి, నీకు ఎన్నెన్ని వరాలు ఇచ్చారు, నీ తండ్రి ఎంత గొప్పవాడు అని చెప్పి మొత్తం తెలియజేసినాక అప్పుడు ఆయనకి అన్ని గుర్తు చేసుకొని ఒక్కసారి సంతోషంగా ఆ అమ్మని కనిపెట్టబోతున్నాననే ఆనందంతో ఆయన బయలుదేరి వెళ్ళాడు. అలా వెళ్తూ మనం ఏం చెప్పుకున్నామంటే 5 రకాలైనటువంటివి చెప్పుకున్నాం. ఏమనంటే బంధాలు అంటే ప్రేమతో ఒకటి, దేవతలు చేసినటువంటి పరీక్ష అంటే ముందేమో ప్రేమతో విశ్వాస పరీక్ష ఒకటి, అలాగే దైవం చేసినటువంటి పరీక్ష, రాక్షసులు చేసినటువంటి పరీక్ష, అహంకారంతో కూడినటువంటి పరీక్ష, మరియు చివరిగా భ్రాంతి. ఈ 5 రకాలైనటువంటి పరీక్షలను దాటి ఈ హనుమంతుడు బయలుదేరాడు. అందులో మనం ఏం చెప్పుకున్నాం, విశ్వాస పరీక్షలో ఆయన మైనాకుడిని యొక్క ప్రేమని దాటి అక్కడ ఆగకుండా పని అనేది ప్రారంభించిన తర్వాత ఎన్ని అడ్డంకులు వచ్చినా అక్కడ ఆగకూడదు అని తెలియజేస్తూ ముందుకు వెళ్ళడం అనమాట. మనం కూడా అనేక అడ్డంకులు వస్తూ ఉంటాయి, కానీ కొన్నిసార్లు మనం అక్కడే ఆగిపోతాం. అలా ఆగకుండా ముందుకు వెళ్ళడం అనేది తెలియజేసేది మనకి సుందరకాండ. అంటే అడ్డంకులు అనేవి రావడం సహజం, మానవుని యొక్క జీవన విధానంలో, జీవన గమనంలో అవన్నీ వస్తూ ఉంటాయి. వాటిని దాటుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అనేది మనకి ఇందులో తెలుస్తుంది. తర్వాత దేవతల పరీక్ష అంటే ఆ దైవం ఏం చేస్తాడంటే మనము దానికి తట్టుకొని నిలబడతామా లేదా, ఈ యొక్క పరీక్షలో నిలబడతామా లేకపోతే పక్కకి వెళ్ళిపోతామా అని చూస్తారంట. మాకు ఈ విషయంలో మా ఏరియాలో కాసిరెడ్డి నాయన అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారు. ఆయన అనేక మంది ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు.
హ్మ్. మేము నీతో పాటు ఉంటాము. మాకు బోధించండి, బోధించండి అని. అప్పుడు వెళ్తే ఆయన ఒకటే తిట్టేవాడంట, కసిరిచ్చేవాడంట, అరిచేవాడంట. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అనేసి. ఆయన అరిచినా, ఆయన తిట్టినా, ఆయన ఏమైతే అన్నా కూడా భరించి ఎవరైతే ఆయన దగ్గర ఉంటారో అప్పుడు వాళ్ళకి ఆయన మంచి విషయాలని బోధించేవాళ్ళనమాట. అంటే ఆ పరీక్ష పెడతారు. వీళ్ళు ఆడ తట్టుకొని నిలబడగలుగుతారా లేదా అనేసి. అలాంటి పరీక్షలనేవి పెట్టడం జరుగుతుంది. అలా దైవ పరీక్ష అని సురస రూపంలో శ్రీ హనుమంతుడు ఎదుర్కోవడం జరిగింది. ఆ తర్వాత రాక్షసుల పరీక్షలో మనకి సింహిక అనేటువంటి ఆమెని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత అహంకార పరీక్షలో లంకిని దేవతని ఎదుర్కొన్నాడు. చివరగా ఆ లంకలోకి చేరడం జరిగింది. లంకలోకి చేరిన తర్వాత మనకి గత క్లాస్‌లో సార్ చెప్పారు. చాలా చక్కగా లంకని వర్ణించడం అనేది జరిగింది. నేనైతే అంత పూర్తిగా వర్ణించలేదు. చాలా చక్కగా లంకని వర్ణించి ఆ విషయాలన్నీ మనకు తెలియజేశారు. లంక అనేది ఎలా ఉంటుంది అనేది మనకైతే తెలియదు. ఎప్పుడైతే శ్రీ హనుమంతుడు అక్కడికి వెళ్ళాడో ఆయన చూసి ఆయన చెప్పినటువంటి విషయాల ద్వారా మనకు లంక ఎంత బాగుంది, అమరావతితో సమానంగా తొలతూగుతూ ఉంది అని చెప్పి మనకు శ్రీ హనుమంతుడు తెలియజేయడం వలన మనకి తెలిసిందనమాట. ఆ విధంగా లంక యొక్క ఆ వర్ణన చాలా చక్కగా చేశారు. అంతా తిరిగారు, లంక అంతా తిరిగారు. అన్ని గృహాలు వెతికాడు అమ్మ కోసము, సీతమ్మ తల్లి కోసము. అంతా వెతికారు, కనిపించలేదు. చివరికి మండోదరిని చూసి భ్రాంతి పడ్డాడు, ఆమెనేమో అనుకొని ఆ భ్రాంతి నుంచి మళ్ళీ బయటపడిపోయాడు అనమాట. అప్పుడు ఇంకా బాధపడ్డాడు, ఆయన మదన పడ్డాడు. ఆ మదన పడిన విషయం అనేది మనం ఒకసారి విందామన్నమాట. ఎక్కడ ఏం చేయాలి, సీతమ్మ తల్లిని నేను కనిపెట్టలేకపోయాను, తిరిగి వెనక్కి వెళ్ళలేను, వెనక్కి వెళితే సుగ్రీవుడు బాధపడి ఆయన నేను మరణిస్తాను, నేను ఉండలేను అంటాడు. అంగదుడు అలాగే అయిపోతాడు, జాంబవంతుడు అలాగే అవుతారు. మరి నేను కనిపెట్టి వెళ్ళకపోతే ఆ శ్రీరామచంద్రమూర్తి కూడా, ఆ లక్ష్మణుడు కూడా, వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. మరి నేను ఇంత దూరం వచ్చాను, ఎలాగైనా నేను ఆ సీతమ్మ తల్లిని కనిపెట్టాలి, నాకు ఇప్పటి వరకు ఆ తల్లి కనిపించలేదని చాలా మదన పడ్డాడు అనమాట. చాలా సేపు మదన పడ్డాడు. మదన పడిన తర్వాత అప్పుడు ఆయనకి గుర్తొచ్చింది, నేను వచ్చేటప్పుడు ఇంతమందికి నమస్కరించుకొని వచ్చాను, నేను ఎవరి కోసమైతే వెళుతున్నానో ఆ వాళ్ళ కోసం మాత్రం నమస్కరించలేదు, అయ్యో నేను ఎంత తప్పు పని చేసుకున్నాను అని అప్పుడు సీతమ్మ తల్లిని మనసులో మనస్ఫూర్తిగా స్మరించుకున్నాడు. అమ్మ నేను నీ కోసం వచ్చాను, నాకు నువ్వు ఎక్కడున్నా కనిపించు తల్లి అని చెప్పి ఆయన ఆమెని సీతమ్మ తల్లిని అనుకొని స్మరించుకున్నాక అప్పుడు ఆయనకి సుదూరంగా కొద్ది దూరంలో ఆయనకి అశోకవనం కనిపించింది. అప్పటి వరకు అంటే మనం కూడా అండి ఏదన్నా పని మీద వెళుతున్నప్పుడు ఆ దేవునికి ఆ పని ఏదైతే ఉందో ఆ పని చెప్పుకొని, నేను ఈ పని మీద వెళుతున్నాను, ఈ పని నాకు విజయవంతం అయ్యేలాగా చెయ్యండి అని చెప్పుకొని మనం బయలుదేరినాం అంటే ఆ పని అనేది విజయవంతం అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. మనకు మ్యాజిక్ బుక్ లో చూసినా, పవర్ ఆఫ్ నవ్ లో చూసినా, లేకపోతే థింక్ లైక్ ఏ మాంక్ లో కానీ అన్ని చోట్ల కూడా ఏంటంటే మనం ఏ పని చేయాలనుకున్నామో ఆ పనిని మనం చెప్పుకోవాలి స్వామి దగ్గర. చెప్పుకొని ఈ పని మీద మనం బయలుదేరుతున్నాం అని చెప్పి బయలుదేరి వెళ్ళినట్టయితే పని విజయవంతం చేసుకొని వస్తామన్నమాట. అలా శ్రీ హనుమంతుడు ఆ విధంగా సీతమ్మ తల్లిని గుర్తు చేసుకొని ఆ తల్లిని స్మరించుకొని నువ్వు కనిపించాలి తల్లి అని ఆయన స్మరించుకున్నప్పుడు ఆయనకు అశోకవనము కనిపించింది. ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఆ లతలతో, చెట్లతో, పూలతో, పక్షుల కిలకిల రావాలతో అద్భుతంగా కనిపించింది ఆయనకు అశోకవనం. ఓ ఇక్కడ ఉంటుంది సీతమ్మ తల్లి అనుకొని అశోకవనం దగ్గరికి వెళ్ళాడు. అశోకవనంలో చుట్టూ చూశాడు. ఒక్క చోట మాత్రము ఎత్తైన భవనము కనిపించింది ఆయనకి. 1000 స్తంభాలతో కూడినటువంటి భవనం అది. ఆ భవనంలో సీతమ్మ తల్లిని ఉంచారు. అప్పుడు చూశాడు, ఓ ఇక్కడ ఈ భవనం ఉంది, ఇందులోనే ఉండి ఉంటుంది సీతమ్మ తల్లి అని. ఎక్కడైతే ఈయన వెళ్ళారో అశోకవనంలో ఆ యొక్క చెట్లు, లతలు, అవన్నీ పూలు ఇవన్నీ కనిపించి పక్షులు ఇవన్నీ ఉన్నాయి. అన్ని ఉన్న దగ్గరే నది సెలయేరు లాంటివి కూడా ఉన్నాయి. అప్పుడు చూశాడు, ఈ నది దగ్గరికి ఆ తల్లి వస్తుంది, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ ఉంటే నాకు ఆ తల్లి కనిపిస్తుందని. అప్పుడు సీతమ్మ తల్లి ఆ అశోకవనంలో సింసుపా వృక్షము దగ్గరికి వచ్చి ఉంది ఆ తల్లి. ఈయనేమో సింసుపా వృక్షం మీద కూర్చున్నారు. అక్కడికి వచ్చి ఆ తల్లి చూస్తూ ఆమె ఎలా ఉంది అనేది చూడండి ఎంత చక్కగా వర్ణించారో. ఆ తల్లిని తీసుకొని వచ్చి అప్పటికి 10 నెలలు. ఎందుకంటే మనకు ఆమె మాటల్లో కనపడుతుంది
హనుమంతుడితో నాకు ఉంది ఇంకా 2 నెలలే గడువు అని చెప్తుంది కాబట్టి మనకు ఆమెని 10 నెలలు అయింది తీసుకొని వచ్చి ఇక్కడికి రావణాసురుడు అపహరించుకొని వచ్చి అని మనకు అర్థమవుతుంది. అయితే ఈ 10 నెలలుగా ఆ తల్లి ఎలా ఉంది అనేది మనకు కనపడుతుంది అనమాట. ఏమనంటే ఆ చిరిగిపోయిన వస్త్రము, ఆ అంటగట్టిపోయిన జడ అంటే దువ్వుకోలేదు. అలాగే మాసిపోయిందనమాట. సారీ, మాసిపోయిన వస్త్రం చింపిందని ఎందుకు చెప్పానంటే ఆ తల్లి అంటే హనుమంతుడు గుర్తించడానికి గమనించడామే. రావణాసురుడు అపహరించి తీసుకెళ్లే సమయంలో ఆమె ఈ యొక్క పైట చెంగుని చింపి అందులో తన యొక్క ఆభరణాలన్నీ మూటగట్టి విసిరేసింది. అవి వానరులకి దొరికాయి. అది ఆయన గుర్తించాడు. ఏమనంటే ఇప్పుడు ఈమెని మనం ఏం చెప్పుకున్నాం, ఆ తల్లి సీతమ్మ తల్లి మాసిపోయిన చీరతో ఉంది. మాసిపోయినటువంటి తలతో అంటగట్టిపోయిన తలతో ఉంది. తల ఆమె శుష్కించిపోయి ఉంది. ఆ ఏదైతే మనము సూర్యగ్రహణం చంద్రగ్రహణం చెప్తామో ఆ గ్రహాలు రాహుకేతువుల బందీలు అయ్యుండి ఎలా అయితే వాళ్ళు కనిపించకుండా చీకటిగా అయిపోయి ఉంటారో అలా ఆ తల్లి కూడా ఆ విధంగా కృషించిపోయి ఉంది అని చెప్పి చాలా ఆ తల్లి పడుతున్న బాధని చూసి ఆయన కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయంట హనుమంతుడికి. అంత దుర్గతిని ఇంత దుస్థితిని పొందుతుంది, ఎంతో ఆనందంగా సుఖంగా ఆ యొక్క రాజ్యంలో ఉండాల్సిన ఆమె భర్తతో పాటుగా నేను వెళ్ళాలి, నా భర్త ఎక్కడుంటే అదే నాకు సర్వస్వం అని చెప్పి భర్తతో పాటుగా అడవిలోకి వచ్చి, ఎందుకంటే ఆమె రావాల్సిన అవసరం లేదు, వెళ్ళమని చెప్పింది శ్రీరామచంద్రమూర్తిని ఒక్కరినే. కానీ ఈమె కూడా భర్తతో పాటు నేను నా భర్తతో పాటు వస్తానని వచ్చింది. అటువంటి ఆ తల్లి ఈరోజు ఎన్ని కష్టాలు పడుతుంది, ఎంత దుర్గతిని పొందుతుంది, ఎంత దుస్థితిలో ఉంది, ఆ తల్లిని చూస్తే బాధేస్తుందని ఈమె సీతమ్మ తల్లి అవునా కాదా అని గుర్తించడానికి ప్రయత్నించినటువంటి దానిలో ముఖ్యంగా ఆయన గమనించింది ఆమె యొక్క ధరించినటువంటి ఆ వస్త్రం ఏదైతే ఉందో, ఆమె ధరించిన ఆ చీర ఏదైతే ఉందో ఆ వస్త్రం యొక్క రంగు, ఆమె ఆభరణాలు విసిరేసిన రోజున తీసుకుంది కూడా హనుమంతుడేనంట. పైనుంచి ఆమె విసిరేసినప్పుడు హనుమంతుడు ఉన్నటువంటి ప్రదేశంలో పడిందంట. హనుమంతుడు అది తీసుకొని సుగ్రీవునికి ఇచ్చాడని చెప్పి చెప్తున్నాడు. అప్పుడు ఆ వస్త్రం ఆయన ఆ కలర్ గుర్తుపట్టాడు, ఆ రంగు గుర్తుపట్టాడు. ఆ రోజు నేను చూసినటువంటి ఆ ఆభరణాలను అన్ని వేసిన వస్త్రము ఇప్పుడు ఈమె ధరించిన వస్త్రము రెండు ఒకటే కాబట్టి ఈ తల్లే సీతమ్మ తల్లి అనేది ఒకటి గుర్తుపట్టాడు. రెండోది ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి ఏవైతే ఆ తల్లికి ఆభరణాలు ఉన్నాయని చెప్పాడో, అంటే ఆభరణాలన్నీ ఆమె వేసుకొని రాలేదు, కొన్ని ఆభరణాలు తీసి అందులో వదిలేసింది శ్రీరామచంద్రమూర్తికి ఆనవాలుగా. కొన్ని ఉన్నాయి, కొన్ని అడవిలో ఉంది కాబట్టి కొన్ని ఏమంటాం మనము మామూలుగా సాధారణమైనటువంటి వ్యక్తులు వేసుకునేటువంటి ఆభరణ మాలలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా రుద్రాక్ష మాలలని ఇంకో మిగతా మాలలని వేస్తారు కదండి, అలాంటివి కూడా ఉన్నాయి. అవన్నీ చూశాడు. చూసిన తర్వాత అప్పుడు ఆయనకి శ్రీరామచంద్రమూర్తి ఏవైతే చెప్పారో ఆ ప్రభువు చెప్పినటువంటి ఆనవాళ్ళతో ఉన్నటువంటివి అక్కడ ఆమె మెడలో కనిపించలేదంట, ఆ చెట్టు కొమ్మలకి వేలాడుతూ ఉన్నాయంట. అప్పుడు అవి చూసి ఈమె సీతమ్మ తల్లిని అని గుర్తుపట్టి అప్పుడు బాధపడి ఆ తల్లిని ఎలా నేను మాట్లాడాలి ఆమెతోటి అని ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటా ఉన్నాడు. అలా గుర్తు తెచ్చుకునే దానిలో ఇంకా ఏమేమి గుర్తు తెచ్చుకుంటున్నాడు అవనంటే, ఈ శ్రీరామచంద్రమూర్తి ఈ తల్లి ఏదైతే ఆమె అట్లే మౌనంగా తల ఉంచుకొని శ్రీరామచంద్రమూర్తిని స్మరిస్తూ ఉంది. అక్కడేమో శ్రీరామచంద్రుడేమో సీతమ్మను స్మరిస్తూ ఉన్నాడు. ఆమె ఎక్కడుంది సీత, ఎక్కడున్నావు, ఎన్ని కష్టాలు పడుతున్నావు అని. అంటే ఇద్దరి మననం ఒకటేగా ఉందన్నమాట. ఇది చూసినటువంటి హనుమంతుడు ఆ శ్రీరామచంద్రమూర్తికి ముల్లోకాలను ఏలే రాజ్యము, ముల్లోకాలను ఏలేటువంటి పదవి ఇస్తాము, తీసుకుంటావా, సీతమ్మ తల్లి కావాలా అంటే ఆయన ఈ సీతమ్మ తల్లినే కావాలంటాడు. అంత ప్రేమ ఆయనకి, ఎందుకంటే ఆ కొన్ని రోజులు ఉండి చూశాడు కదా హనుమంతుడు అక్కడ స్వామిని, అంతటి ప్రేమ ఈయనకి సీతమ్మ తల్లి మీద. అలాగే సీతమ్మ తల్లిని కూడా చూస్తుంటే ఆయన మీద ప్రేమతో ఆ తల్లి చూడండి ఎలా అయిపోయిందో, ఎంత శుష్కించిపోయింది, చివరికి వస్త్రం కూడా మార్చుకోలేదు అనేది. అలా ఆయన ఆలోచిస్తూ శ్రీరామచంద్రమూర్తి గురించి సీతమ్మ తల్లి గురించి ఆలోచిస్తూ ఉన్న సమయంలో తెల్లవారుతూ వచ్చింది. తెల్లవారుతూ ఉన్నప్పుడు అక్కడ లంకాపురిలో రావణాసురుడు నిద్ర లేచాడు. నిద్ర లేచేటప్పుడు ఆయన మంగళ వాయిద్యాలతో వాళ్ళందరూ చేస్తుంటే ఆ యొక్క మంగళ వాయిద్యాల శబ్దానికి లేచి
కూర్చున్నాడు అనమాట. కూర్చొని ఆయనకి లేచి కూర్చొని అట్లా ఇట్లా తిరిగి చూసుకునేసరికి ఆయనకి సీతమ్మ తల్లి గుర్తొచ్చేసింది. ఆయన ఒకటే ఏమని చెప్తున్నాడంటే, సీతమ్మ తల్లితో మాట్లాడేటప్పుడు కూడా ఏం చెప్తున్నాడంటే, ఇంత అందము ఇంకా నిన్ను పుట్టించిన తర్వాత బ్రహ్మదేవుడు ఇంకెవరిని ఇంత అందంగా పుట్టించలేదేమో అని అంటాడనమాట. అంతగా ఆయనని కలవరపరుస్తుందంట ఈ సీతమ్మ తల్లి యొక్క అందము అనేది ఆయన చెప్పుకుంటున్నాడు. అట్లా సీతమ్మ తల్లి గుర్తు రావటం, ఆ గుర్తు వచ్చిన తర్వాత వెంటనే ఆయన సరి చేసుకొని అన్ని తీసుకొని బయలుదేరాడు అనమాట. బయలుదేరేటప్పుడు ఎలా బయలుదేరాడు? రావణాసురుడు సీతమ్మ తల్లి దగ్గరికి అశోకవనంలోకి రావాలి ఇప్పుడు నగరంలో నుంచి. వచ్చేటప్పుడు ఎలా బయలుదేరాడు అంటే తన యొక్క అంగబలంతో, అంటే ఆయన వెళ్ళేటప్పుడు ఆయనకు దివిటీలు కాగడాలు పట్టుకొని వెనక మంగళ వాయిద్యాలు మోగించుకుంటూ ఆయన పరిచారికలు, ఆయనతో పాటు వచ్చినటువంటి ఆయన భార్యలు, ఇలా మండోదరి కూడా, ఇలా అందరూ, ఇలా అందరినితో పాటు ఆయనతో పాటు ఉన్నటువంటి భార్యలందరితో పాటు ఆయన గంభీరంగా నడుస్తూ బయలుదేరి వస్తూ ఉన్నాడు. వచ్చేది చూశాడు ఆ హనుమంతుడు. శింశుపా వృక్షము మీద ఉండి చూసి, సరే ఇంకొద్దిగా దగ్గరగా చూద్దాము ఈ రావణాసురుణ్ణి, ఎందుకంటే ఆయన రాత్రి చూశాడు, రాత్రి ఆయన నిద్రించేటప్పుడు చూశాడు. ఇప్పుడు మొత్తము మనిషిని చూస్తున్నాడు అనమాట. అందువలన కొద్దిగా కొమ్మ కిందకి దిగి ఇంకొద్దిగా చూసి మళ్ళా రావణాసురుడు ఎక్కడ గుర్తుపడతాడని మళ్ళీ వెనక్కి లోపలికి కొమ్మల మాటలోకి వెళ్ళిపోయి ఉన్నాడనమాట. రావణాసురుడు రావడము సీతమ్మ తల్లి దగ్గరికి రావడంతో సీతమ్మ తల్లి ఎలా ఉందని వర్ణిస్తున్నాడంటే, ఆ తల్లి అంట రావణాసురుడిని చూడగానే గజ 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 వణికిపోయిందంట. అతను ఏం మాట్లాడతాడో, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి కొంతమంది, ఇప్పుడు కూడా గమనించండి, కొంతమంది మనకి ఫోన్ చేసిన వాళ్ళ నుంచి ఏదైనా మనం మాట వింటున్నా మనకి ఒక్కొక్క ఫోన్ కాల్స్, ఒక్కొక్క మెసేజెస్ మనల్ని భయపెడతాయి. వీళ్ళ దగ్గర నుంచి మనకి వస్తే మనకు ఇబ్బంది ఉంది, ఏమంటారో ఏం చెప్తారో ఏంటో అని. అలాగే ఈమె రావణాసురుని చూడగానే ఆమెకి భయం ఏర్పడింది. ఎందుకంటే అతను ఈ 10 నెలల నుంచి ఆమెని మానసికంగా ఆ విధంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఆమె భయపడుతూ ఎలా ఉందంటే, మనం కదా కూర్చున్నప్పుడు ఆ మోకాలను తెచ్చి మన మీదకి ఎలా అయితే పెట్టేసుకుంటామో, మన యొక్క తనువుకి మోకాలను పెట్టేసి ఇలా పట్టేసుకుంటాం కదా, అలా ఆ తల్లి మోకాళ్ళనంతా చుట్టేసుకొని తన శరీరం అంతా కప్పేసుకొని కూర్చుందనమాట. అలా కూర్చొని వణికిపోతుంది, భయపడుతూ ఉంది ఏమంటాడు అనేసి. చూడండి ఎంత నరకం అనుభవిస్తుందో ఆ తల్లి. మొన్న మనకి పవర్ ఆఫ్ నవ్ లో వచ్చినప్పుడు సార్ చెప్పారు, ఆ తల్లి అంత నరకాన్ని ఎందుకు అనుభవించవలసి వచ్చింది అన్నప్పుడు, ఆ లక్ష్మణుణ్ణి అనరాని మాట అనుకోకుండా ఆ శ్రీరామచంద్రమూర్తి ఏమన్నా కేక వేశారేమో అని భావించి, లక్ష్మణుడు వెళ్ళట్లేదని తన నోటి నుంచి ఆ మాట ఏదైతే పలికిందో దానికి ఆమె శిక్ష అనుభవిస్తున్నానని ఆమె ఇక్కడ చెప్పుకుంటుంది. స్వయంగా కూడా ఆమె చెప్తుంది అనమాట. అంతటి శిక్షను ఆ తల్లి అనుభవిస్తుంది ఇప్పుడు అనమాట. ఆ భయపడుతూ అలా కూర్చొని ఉన్నప్పుడు ఆ రావణాసురుడు రావటము, వచ్చి ఆమెని సీతమ్మ తల్లిని, నువ్వు నన్ను ఇష్టపడి నా దగ్గరికి రావాలి, నువ్వు నన్ను ప్రేమించాలి, నేనుగా నిన్ను ఏమి అనను, నేనుగా నిన్ను ఏ బలవంతం చేయను, నేనుగా నీ జోలికి రాను, నువ్వే ఇష్టపడి నా దగ్గరికి రావాలి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. దానికి కారణం అనేది మనకు తర్వాత చెప్తాడనమాట. ఆయన యొక్క ముఖ్యమైనటువంటి అనుచరులలో ఒకడు మహాపార్శ్వ అని అతనికి చెప్తాడు, ఎందుకు నేను సీతమ్మ తల్లిని జోలికి పోవట్లేదు అనే విషయం అనేది చెప్తాడనమాట. ఎందుకనంటే సీతమ్మ తల్లిని అన్నిసార్లు బ్రతిమలాడుకుంటున్నాడే తప్ప ఆమె ఏమి అనట్లేదు. ఆయనకి ఒక శాపం ఉంది. ఆ శాపం ఏంటంటే పుంజస్థలిక అనేటువంటి ఒక అప్సరసని ఆమె యొక్క ఇష్టం లేకుండా ఆమెను అనుభవించినప్పుడు ఆమె బాధపడుతూ ఆమె శాపం చెప్తుంది అనేది ఒకటి. ఆమె బాధపడుతూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, నాకు ఈ విధంగా జరిగింది, నాకు న్యాయం చేయమని అడిగితే, బ్రహ్మదేవుడే నీకు ఇంకెవరి జోలికైనా నువ్వు వెళ్ళినప్పుడు నీ తల 1000 ముక్కలు అవుతుంది అని చెప్పేసి శాపం ఇచ్చినాడు అనమాట. అది ఎందుకు చెప్తాడంటే, ఆయన యొక్క అనుచరులలో ముఖ్యమైన వాళ్ళు అడుగుతారు, ఎందుకు నువ్వు సీతమ్మ తల్లిని ఎందుకు ఇన్నిసార్లు బ్రతిమలాడుతున్నావు, అనేక మంది రాజ్యాల మీదకి వెళ్ళావు, అనేక మంది అందమైన అమ్మాయిలను తీసుకొని వచ్చావు, కానీ ఎప్పుడు నువ్వు ఈ విధంగా చేయలేదు, కానీ ఈసారి సీతమ్మ దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఆగిపోతున్నావు, నీకు నచ్చినట్టుగా నువ్వు అనుభవించవచ్చు కదా, నువ్వెందుకు ఆమెని బ్రతిమలాడి ఆమె యొక్క అంగీకారం కోసము ఎదురు చూస్తున్నావు అని అడిగితే,
అప్పుడు చెప్తాడు, మామూలుగా ఇంతకు ముందు నేను చేసినవన్నీ అంతేను. నేను ఆళ్ళ భర్త ఒప్పుకున్నాడా లేదా ఇవేమి గమనించను. ఆమె ఒప్పుకుందా లేదా గూడా గమనించను. అందరిని అలాగే తీసుకొనొచ్చాను. కానీ నేను ఈ ఒక్కసారి బ్రహ్మలోకానికి వెళ్ళేటప్పుడు ఈ పని చేశాను. ఆ రోజు నుంచి నాకు శాపమొచ్చింది. అప్పటినుంచి నేను ఇంకెవరి అమ్మాయిల జోలికి పోవట్లేదు. వాళ్ళ ఇష్టమైతేనే నా దగ్గరికొస్తేనే తప్ప నేను ఎవరి జోలికెళ్ళట్లేదు. ఇప్పుడు సీతమ్మ జోలికి కూడా నేను వెళ్ళడానికి లేదు. అందుకని ఆగాను కానీ నాకు ఆ శాపం లేకపోతే నేను ఎవరినైనా అంతే చేసేవాడిని అంటాడనమాట. అట్లా ఆ శాపం వలన సీతమ్మ తల్లి జోలికెళ్ళకుండా ఇప్పుడు కూడా బ్రతిమలాడుతున్నాడు. నీకు నువ్వు నన్ను ఇష్టపడు, శ్రీరామచంద్రమూర్తి రాడు. అక్కడేం చెప్తాడంటే, శ్రీరామచంద్రుడు నిన్ను కనిపెట్టడము, అలాగే నన్ను ఓడించడము, నిన్ను జయించి తీసుకుపోవటం. ఈ 3 జరగవు. ఎందుకు నువ్వు ఇంకా శ్రీరామచంద్రమూర్తి గురించి ఆలోచిస్తావు? ఆయనేమి నువ్వు ఎక్కడున్నావో ఆయనకి తెలియదు. ఇక్కడ ఒక ఒక చిన్న కథ వస్తదనమాట. ఏమనంటే ఒకానొక సమయంలో అనుహ్లాదుడు అనేటువంటి ఒక రాక్షసుడు దేవేంద్రుడి భార్య సచీదేవిని తీసుకెళ్ళాడు. అతను తీసుకెళ్లిన విషయము ఇంద్రుడికి చాలా కాలానికి తెలుస్తుంది. భార్య ఎక్కడుందా అని ఎతుక్కొని అందరి ద్వారా తెలియజేసుకున్నాక సచీదేవిని అనుహ్లాదుడు తీసుకెళ్ళాడని తెలిసిన తర్వాత మళ్ళీ ఆయన భార్యని తీసుకొచ్చుకున్నాడు. అలాగే ఇక్కడ చెప్తున్నాడు ఇవన్నీ. అలాగే హిరణ్యకశిపుడు తపస్సుకెళ్ళినప్పుడు ఆ కశ్యపుడు యొక్క భార్య లీలావతిని, ఆమె ప్రహ్లాదుని గర్భంతో ఉంది. ఆ యొక్క లీలావతిని ఇంద్రుడు తీసుకెళ్తూ ఉంటే నారద మహర్షి ఆపి నారద మహర్షి తన యొక్క ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. తర్వాత హిరణ్యకశిపుడు వచ్చినాక మళ్ళీ ఆమెని తన ఇంటికి తీసుకెళ్ళాడు. కానీ నీ శ్రీరామచంద్రమూర్తికి నువ్వు ఎక్కడున్నావో తెలియదు, నిన్ను తీసుకెళ్ళడానికి ఆయన రాలేడు, నువ్వు ఉన్నావో లేవో అని తెలియక ఆయన ఎప్పుడో చనిపోయి కూడా ఉంటాడు. నువ్వు ఎందుకు ఇంకా ఎదురు చూస్తున్నావు శ్రీరామచంద్రమూర్తి కోసము? ఆయన దగ్గర ఉంటే నీకు నార చీరలతోటే ఉంటావు, నువ్వుకేం మంచి జీవితం రాదు. నా దగ్గర అంగరంగ వైభవంగా నువ్వు నా యొక్క పట్టణంలో ఉండొచ్చు, నీకు రాజా పట్ట మహిషిగా నీకు నేను ఇస్తాను. తర్వాత అన్ని భోగాలు నువ్వు అనుభవించవచ్చు. ఎంతమంది పరిచారికలు, ఎంత బంగారము వజ్ర వైడూర్యాలతో నిన్ను నింపేస్తాను. అలాగే ఈ భూమండలం అంతా నేను అనేక మందిని జయించాను. బ్రహ్మలోకానికి వెళ్ళేసి వచ్చాను. ఇంద్రుణ్ణి అనేక సార్లు జయించాను. అనేక మందిని జయించాను. ఈయన ఓడిపోయాడు. కార్తవీర్యార్జున చేతిలో ఓడిపోయాడు. ఈయన వాలి చేతిలో ఓడిపోయాడు. ఓడిపోయిన విషయాలు చెప్పడు, జయించినవే చెప్తున్నాడు. కుబేరుణ్ణి జయించి ఈ లంకాపట్నం తీసుకున్నాడు. పుష్పక విమానం కుబేరుడి నుంచి తీసుకున్నాడు. ఈ విషయాలన్నీ చెప్తూ నేను ఇలా చేశాను, నన్ను ఎవరు ఏం చేయలేరు, నా దగ్గరికి ఎవరు రాలేరు. సీతమ్మ తల్లి నువ్వు ఇక్కడ ఉన్నావనే విషయమే శ్రీరామచంద్రమూర్తికి తెలియదు. ఇంకెప్పుడు వచ్చి నిన్ను తీసుకెళ్తాడు? ఏ రోజుకైనా నువ్వు దగ్గరికి రావాల్సిందే నా దగ్గరికి. అలాగే నీకు 2 నెలల సమయమే ఉంది కాబట్టి ఆలోచించుకో అని చెప్పి ఇన్ని మాటలు అంటాడు. శ్రీరామచంద్రమూర్తిని అనేక మాటలు అంటాడు అనమాట. అనేక మాటలంటే ఆయన వనవాసి, నీకేం పెడతాడు, ఏం చూస్తాడు, ఎలా చూస్తాడు, ఏం తెలుసు ఆయనకి, అసలు ఉన్నాడో లేదో తెలియదు. నువ్వు ఇక్కడ నిన్ను తీసుకొని వచ్చిన తర్వాత నీ యొక్క బాధతో, నీ విరహంతో ఆయన మరణించాడో బ్రతికున్నాడో కూడా తెలియదు. నువ్వెందుకు ఆయన కోసం ఎదురు చూస్తావు? ఇలా అనేక మాటలు అంటాడు. అప్పుడు ఆ తల్లి చెప్పాం కదా ముందుగానే, ఆయన చూస్తేనే గజగజ వణుకుతామె ఇలా ముడుచుకొని కూర్చొని ఉందనమాట. అప్పుడు ఆ గడ్డి పోచ ఆయనకి ఈమెకి మధ్యలో పెట్టుకొని, అంటే ఆమె ఎదురుగా రావణాసురుని ఎదురుగా మొహం ఎత్తి తలెత్తి చూసేది కాదు. ఆ గడ్డి పోచను పెట్టి ఆ గడ్డి పోచతో మాట్లాడినట్టుగా ఆ తల్లి మాట్లాడుతుంది అనమాట. ఏమని మాట్లాడుతుందంటే, ఇంత గొప్పగా చెప్పావు, నేను అక్కడ జయించాను, ఇక్కడ జయించాను. ఇంకేం చెప్పాడంటే ఒకటి గుర్తు వచ్చింది, మర్చిపోయాను ఇందాక. ఈ సమస్త భూమండలాన్ని జయించి నీ తండ్రికి ఇస్తాను అంటారు. జనక మహారాజుకి ఇస్తాను సమస్త భూమండలాన్ని జయించి, అప్పుడైనా నువ్వు తృప్తి చెంది నా దగ్గరికి ఆనందంగా నాతో ఉంటావు అని చెప్పేసి అంటాడనమాట. ఇవన్నీ ఆమె విన్న తర్వాత ఇప్పుడు అంటుంది ఏమనంటే, అంతగా గొప్పగా చెప్పావు, మరి ఆ శ్రీరామచంద్రమూర్తి లేని సమయంలో నన్ను ఎందుకు తీసుకొని వచ్చావు? అంటే నువ్వు దొంగతనంగా తీసుకొని వచ్చావు కదా, అంటే ఆయనను ఎదుర్కోలేక కదా నువ్వు వచ్చావు. నీకు గుర్తుంది ఏమని, ఆ శూర్పణఖ వచ్చి వెళ్ళిన తర్వాత నువ్వు రాక్షసులను పంపిస్తే, 14,000 మంది రాక్షసులను పంపిస్తే ఆయన తమ్ముడు కలిసి 14,000 మందిని ఒకేసారి సంహరించి పంపించేశారు. అది నీకు తెలుసు. మిగతా వాళ్ళందరూ వస్తే వాళ్ళు కూడా ఓడి వెళ్ళిపోయారు. అది నీకు తెలుసు.
అది తెలిసే వాళ్ళు ఎదురు పడలేక వాళ్ళు లేని సమయంలో వచ్చి నన్ను అపహరించి తీసుకొని వచ్చావు, నువ్వు గొప్ప చెప్పుకుంటున్నావా, నువ్వు రాముని యొక్క కాలి గోటికి కూడా సరిపోవు అని చెప్పి మాట్లాడుతున్నారు. తర్వాత ఇంకొక అంశం ఏం చెప్తారంటే, నీ భార్యల్ని నువ్వు ఎంత అయితే చూసుకుంటున్నావో, భార్యలకి ఎంతైతే రక్షణ ఇస్తున్నావో, అవతల కూడా ఇతరుల యొక్క భార్యలు కూడా అంతే రక్షణలో భర్తతో ఉంటారని గమనించాలి. అది నువ్వు గమనించడం లేదు. నీ భార్యలాగే కదా మిగతా వాళ్ళ కూడా, కాబట్టి అది నువ్వు గుర్తించలేకపోతున్నావు అనేది రెండో అంశం చెప్తుంది. మూడో అంశం ఏం చెప్తుందంటే, ఒకటే మాట అంటుంది, ఈ యొక్క లంకా నగరంలో, ఈ లంకాపురిలో నీకు మంచి మాటలు చెప్పే వాళ్ళే లేరా? ఈ లంకా నగరంలో అసలు గొప్ప వాళ్ళే లేరా? ధర్మశాస్త్రాలు తెలిసిన వాళ్ళు లేరా? ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనే విషయాలు చెప్పే వాళ్ళే లేరా? అయినా కానీ చెప్పేవాళ్ళు ఉన్నా నువ్వు వింటావా? నీకు మంచి విషయాలు చెప్తే నీ తలకి ఎక్కుతాయా? ఇప్పుడు మనం ఏం చేస్తామండి, చెడు మార్గంలో వెళ్ళేవాడిని కూర్చోబెట్టి, అరే ఇది చెడు మార్గం, ఇది ఇటు వెళ్ళొద్దురా, ఇటు వెళ్ళండి అని చెప్పి మనం చెప్పామనుకోండి, వాళ్ళు వింటారా? వినరు. ఒకవేళ ఎవరో ఒకరు ఈ మార్గం తప్పు అని చెప్తే, మనం చెప్పక చెప్తే, అప్పుడు వాళ్ళు ఆలోచించుకొని మననం చేసుకొని మాటలు వింటే అప్పుడు వాళ్ళు మార్గం మారుతారు. కానీ ఈయన మారే మనిషి కాదు కదా, అందుకే నీకెవరు చెప్పినట్టు లేరు, నీకు ధర్మశాస్త్రాలు తెలిసినట్టు లేవు, మంచి విషయాలు నీకెవరు చెప్తున్నట్టు లేరు, ఎందుకంటే నువ్వు వినవు కాబట్టి. అలాగే నువ్వే రాజువే ఇలా ఉన్నావంటే నీ రాజ్యంలో ఉన్న ఇతర వ్యక్తులందరూ కూడా ఇలాగే ఉండింటారేమో అని ఆమె ఆయనని, ఆయన రాజ్యంలో ఉన్న మిగతా మంత్రులందరి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా ఆమె అక్కడ తెలియజేస్తుంది అనమాట. ఇలాంటి వాడివి నువ్వు అని. అంతేకాకుండా నువ్వు చేసేటువంటి ఈ అధర్మ కార్యక్రమము, ఇది ఏదైతే నువ్వు చేస్తున్నావో ఇది తప్పు, నన్ను శ్రీరామచంద్రమూర్తికి అప్పగించు, ఆయన నిన్ను ఏమి అనడు, నిన్ను వదిలిపెడతాడు. నువ్వు ఎప్పుడైతే నన్ను ఇలాగే ఇబ్బంది పెడుతూ నువ్వు ఉన్నావంటే శ్రీరామచంద్రుడు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు, ఎందుకంటే అన్ని చోట్లకి వెళ్ళే గలడు ఆయన. అలాంటిది ఇక్కడికి కూడా వస్తాడు, నన్ను తీసుకుని వెళ్తాడు, నిన్ను ఓడించి నిన్ను సంహరించి నన్ను తీసుకుని వెళ్తాడు. అందువలన నీ రాజ్యం అంతా కూడా నాశనం అయిపోతుంది, లంక మొత్తము నాశనం చేసి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు నీ వలన నీ రాజ్యంలో ఉన్న ప్రజలు మిగతా వాళ్ళందరూ కూడా ఆ బాధకి గురి అవుతారు, అదంతా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నన్ను ఆ శ్రీరామచంద్రమూర్తిగా అప్పగించు అని చెప్పి ఆమె అంటుంది. ఈ మాటలనేసరికి రావణాసురుడికి కోపం వస్తుంది. అక్కడ చదువుతుంటే అర్థమవుతుంది, పళ్ళు పట్టపట్ట నూరుతూ కోపంతో వణికిపోతూ ఆయన సీతమ్మ వైపు చూసి, నిన్ను నేను ఇప్పటికిప్పుడు చంపేయగలను, నువ్వు ఇన్ని మాటలు నన్ను అన్నావు. ఎందుకంటే ఉన్న మాట అంటే ఉలికి ఎక్కువ అని అంటారు కదా, అది నిజంగానే ఆమె అన్న మాట నిజమే. ఆ శ్రీరామచంద్రమూర్తి లేని సమయంలో వచ్చి ఆమెను తీసుకొని వచ్చాడు. కాబట్టి ఆయన ఆ మాట అనగానే ఆయనకి కోపం వచ్చేసింది, నేను ఇప్పటికిప్పుడు చంపేసేవాడిని, కానీ నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, కాబట్టి నేను చంపలేకపోతున్నాను. ఆ బ్రహ్మదేవుడు నిన్ను పుట్టించిన తర్వాత ఇంకెవరిని పుట్టించినట్టు లేరు, ఇంత అందమైనది నాకు ఇంకెవరు కనిపించలేదు, కాబట్టి నేను నీ కోసం ఈ విధంగా వస్తే నీకు ఇలా కనిపిస్తున్నా నేను అని చెప్పేసి ఆమెని ఇష్టం వచ్చినట్టుగా కోపంతో అనేసి, సరే నువ్వు అంగీకరించకపోతే ఇంకా నీకు 2 నెలలే గడువు ఉంది, అంగీకరించకపోతే ఆ 2 నెలల గడువు అయిపోయిన వెంటనే నిన్ను నా యొక్క ఉదయం పూట భోజనంలో పెట్టుకొని తినేస్తాను అని చెప్పేసి ఆమెకి చెప్పి కోపంతో అరుస్తా ఉంటాడు. అప్పుడు ఇక్కడ మనకి ధాన్యమాలిని అని పేరు చెప్పారు, మళ్ళీ పక్కన ఆమెది మండోదర అని, ఆమెకే మళ్ళీ ఇంకొక పేరు ఉందేమో, మండోదర అని కూడా పెట్టారు. ధాన్యమాలిని అని ఆమె, నేను కూడా మండోదర ఏమో అనుకున్నాను, ఎందుకంటే కోపంతో ఆమె మీద అరుస్తున్నప్పుడు ఆ విధంగా చెప్తూ ఉన్నప్పుడు ఆమె వచ్చి మహారాజా మేమందరం ఇష్టపడి నీ దగ్గరకు వచ్చాము, మమ్మల్ని నువ్వు మాతో పాటు ఉండి నువ్వు ఆనందపడు, మేము ఆనందపడతాము, అంతేకాని ఆ సీతమ్మ జోలికి ఎందుకు వెళ్తావు, ఆమె మానవ కాంత, మనము రాక్షసులము, మనకున్న గుణాలు వేరుంటాయి. ఎందుకంటే అక్కడ రావణాసుడు ఏం చెప్పాడంటే, నేను రాక్షస సంతతికి చెందిన వాడిని కాబట్టి మాకు ధర్మశాస్త్రాలు పనికిరావు, మేము ఎవ్వరి భార్యలనైనా తీసుకొచ్చుకొని అనుభవించేటువంటి అది మాకు రాక్షస జాతిలో ఉంది, కాబట్టి నేను తప్పు చేయలేదు అని మాట్లాడతాడు సీతమ్మ తల్లితో.
అందుకని ఇప్పుడు ఈమె అంటుంది అన్నమాట, మనం రాక్షసులం కాబట్టి మన యొక్క జాతికి సంబంధించిన అంశాలు మనకే ఉంటాయి. ఆ సీతమ్మ తల్లి మానవకాంత, మరి ఆమెకి ఈ విషయాలన్నీ తెలియవు కాబట్టి ఆమె ధర్మంగా ఉండాలని భావిస్తుంది. ఆమె గురించి ఎందుకు నువ్వు ఇన్నిసార్లు ఆమెను వేధిస్తున్నావు, నువ్వు బాధపడుతున్నావు, మమ్మల్ని బాధ పెడుతున్నావు, వద్దనుకొని ఇష్టం లేని ఆడదాని దగ్గరికి వెళ్ళేదానికంటే నిన్ను ఎవరమైతే మేము కోరి వస్తున్నాం, మా దగ్గరకు వచ్చి ఆనందపడవచ్చు కదా నువ్వు అని చెప్పేసి ఆ సీతమ్మ తల్లి మీద కోపాన్ని తగ్గించడం కోసం రావణాసురుని ఆమె, మేము నీకు సంతోషాన్ని ఇస్తాము, మాతో పాటు వచ్చేయి అని చెప్పి ఆయనలో ఉన్నటువంటి ఆ కోపాన్ని కొద్దిగా తగ్గించడానికి ప్రయత్నం చేసి తీసుకెళ్తుంది వెనక్కి. ఇంకా అలా వెళ్ళేటప్పుడు రావణాసురుడు ఆమెని అరిచి వెళ్తాడు, ఏమని, నువ్వు ఈ 2 నెలల్లో అంగీకరించకపోతే నువ్వు నాకు భోజనంగా అయిపోతావు అని. రావణాసురుడు వెళ్ళగానే సీతమ్మ తల్లి భయంతో, బాధతో పాపం కళ్ళమ్మట నీళ్లు పెట్టేసి ఏడ్చేస్తుంది. అది చదువుతుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే మనము అందరం అనుభవించిందే. ఆ తర్వాత ఎప్పుడైతే సీతమ్మ తల్లి బాధపడుతుందో ఈ రాక్షసులకు చెప్పేసి వెళ్ళాడు, ఆ రాక్షస స్త్రీలకి, మీరందరూ ఎలాగోలా ఆమెను ఒప్పించాలా నా కోసము, మీరు ఒప్పించలేకపోతే ఆమెను సంహరించేసి నాకు భోజనంగా పెట్టేయాలి అన్నట్టుగా చెప్పాడనమాట. అందువలన ఈ రాక్షస స్త్రీలు అందరూ అరుస్తుంటారు, ఆమె చుట్టూ ముగేసి వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. ఆ బ్రహ్మ బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రులలో పులస్య బ్రహ్మ ఉన్నాడు. పులస్య బ్రహ్మ యొక్క కుమారుడు విశ్వవసు, విశ్వవసు యొక్క కుమారుడు ఈ రావణాసురుడు. ఎంత గొప్పవాడో నీకు తెలియట్లేదు, మా రాక్షసుల కులంలోనే చాలా గొప్పవాడు, ఈ సమస్త భూమండలాన్ని జయించినటువంటి వాడు, అతనికి నిన్ను మహారాణిని చేస్తానంటే నువ్వేంటమ్మా వినవు, అసలు చెప్పినా వినిపించుకోవు, మా రాజు ఎంత గొప్పవాడు, ఇంక అంతే కదండి. వాళ్ళ వైపు ఉన్న వాళ్ళందరూ ఆయన గొప్పతనమే చెప్తారు. అలా అనేక మంది రాక్షస స్త్రీలు ఆమెకి రకరకాలుగా చెప్తున్నారు, భయపిస్తున్నారు, నిన్ను చంపుతామంటున్నారు, భోజనం చేస్తామంటున్నారు, ఇలా రకరకాలుగా చెప్తున్నారు వాళ్ళు. చెప్తూ ఉంటే ఆమె బాధపడుతూ భయపడుతూ అనుకుంటుంది, మననం చేసుకుంటూ ఉందన్నమాట. ఆ మననంలో మనకు మొన్న పవర్ ఆఫ్ నవ్ బుక్ లో వచ్చిన విషయం వచ్చింది, ఏమనంటే, నేను ఆ శ్రీరామచంద్రమూర్తితో ఆ యొక్క ఆ వనంలో ఉండటము, అక్కడ నేను భ్రాంతి చెంది ఆ మాయలేడిని చూసి ఆ మాయలేడిని కావాలని నేను ఆ కోరికని ఆ సమయంలో వ్యక్తపరచడము, దానికోసం శ్రీరామచంద్రమూర్తి ఆ లేడీని పట్టుకురావడం కోసం వెళ్ళడము, ఆ సమయంలో ఈ రావణాసురుడు ఆ మాయ చేత వచ్చి అక్కడికి వచ్చి నన్ను అపహరించి తీసుకొని పోవడం, ఈ సమయంలో నేను లక్ష్మణుడిని రకరకాలుగా తిట్టడము, లక్ష్మణుడు వెళ్ళలేదని, అన్న వస్తాడు, అన్న కాదు అరిచింది, వాళ్ళ రాక్షస మాయ చేస్తున్నారు వదిన అని లక్ష్మణుడు ఎంత చెప్పినా నేను వినిపించుకోలేదు, నేను లక్ష్మణుడిని అనకూడని మాటలు అనేశాను. మరి ఆ సమయంలో లక్ష్మణుడు వెళ్ళాడు, అప్పుడు రావణాసురుడు వాళ్ళు లేకుండా చూసి నన్ను అపహరించి తీసుకొచ్చారు, ఇది నేను చేసుకున్న తప్పిదమే, కాబట్టి నేనే శిక్ష అనుభవించాలి, 10 నెలలు అయిపోతుంది, శ్రీరామచంద్రుడు కానీ లక్ష్మణుడు కానీ ఎందుకని రాలేకపోయారు నా దగ్గరికి, నేను చేసిన తప్పుకి ఇంత శిక్ష నేను అనుభవించవలసి వస్తుంది, ఇది నేనే చేసుకున్న తప్పు, శ్రీరామచంద్రమూర్తికి తెలిసింటే ఇంతకాలం ఆగడు, ఎందుకనంటే నా గురించి ఆయనకు తెలియజేసి చెప్పడానికి జటాయు ఒక్కడే ఉన్నాడు, ఆయనే చూశాడు నన్ను, కానీ జటాయువుని ఈ రావణాసురుడు చంపేశాడు, మరి శ్రీరామచంద్రమూర్తికి తెలియజేసేటువంటి అవకాశం దొరకలేదు, ఆయనకి ఎవరు చెప్పి ఉండాలి నా గురించి తెలిస్తే ఆయన ఖచ్చితంగా నా కోసం వస్తాడు లక్ష్మణుడితో కూడా కలిపి, మరి ఆయనకు తెలుసో లేదో నేను ఎంత బాధపడుతున్నాను, నేను ఈ జీవితాన్ని వదిలేసుకుందామా అంటే, ఇక్కడ అమ్మవారు ఆలోచన చూడండి ఎంత చక్కగా చెప్తుందంటే, వివాహమైంది, నేను ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆధీనంలో ఉన్నాను, కాబట్టి ఈ రావణాసురుని యొక్క చెర నుండి బయటపడాలంటే నేను ఆత్మత్యాగం చేసేయొచ్చు, నేను ఈ జీవితం వదిలేసుకోవచ్చు, కానీ నేను నా భర్త ఆధీనురాల్ని, నేను మరణించడానికి నాకు ఆ హక్కు లేదు, ఎందుకని ఇప్పుడు భర్త చేతిలో ఉన్నా నేను, అందుకని శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుమతి లేకుండా నేను నా శరీరాన్ని త్యాగం చేయడానికి లేదు, కాబట్టి నేను ఇన్ని రోజులు ఆగాను, శ్రీరామచంద్రమూర్తి వస్తారు తీసుకెళ్తారని, ఆ నమ్మకం పోతుంది, శ్రీరామచంద్రమూర్తికి తెలుసో లేదో అని ఆమె మదన పడుతూ, తను చేసిన తప్పు గురించి తనే మదన పడుతూ ఇవన్నీ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంది, రాక్షస స్త్రీలేమో అరుస్తూ ఉన్నారు. ఆ సమయంలో త్రిజట ఒక్కసారిగా లేచి తన యొక్క స్వప్న వృత్తాంతాన్ని తెలియజేస్తుంది అనమాట. ఆమె ఏం తెలియజేస్తుంది అంటే, స్వప్న వృత్తాంతంలో మీరు ఎందుకు ఆ సీతమ్మ తల్లిని అంత బాధ పెడుతున్నారు, ఇక్కడ త్రిజట గురించి మనకి ఎవరు చెప్పారంటే, సీతమ్మ తల్లి హనుమంతుడికి చెప్పే సమయంలో చెప్పినట్టుగా కనపడుతుంది, ఏమంటే విభీషణుని యొక్క కుమార్తెగా చెప్తున్నారు ఇక్కడ
ఆ త్రిజట చెప్తుంది. నేను ఒక నాకు కల వచ్చింది. అంటే స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో జరిగిన వృత్తాంతం చూస్తే నాకు సీతమ్మ తల్లికి అన్ని మంచి రోజులే రాబోతున్నాయి. మీరు ఈ సీతమ్మ తల్లిని ఈ విధంగా భయపెడుతున్నారు. మీరు ఇప్పుడు ఆమెను శరణు వేడండి. ఎందుకంటే లంకా నగరం అంతా పాడైపోతుంది. అందరూ చనిపోతున్నారు. మీరు మాత్రం శరణు వేడితేనే సీతమ్మ తల్లి మీకు అవకాశం ఇచ్చి మిమ్మల్ని ఉండనిస్తుంది. లేదంటే మీరు శరణు వేడకపోతే మీరు కూడా ఇలాగే అయిపోతారు. అందువలన మీరు శరణు వేడండి అని చెప్పి వృత్తాంతం చెప్తుంది. వాళ్ళందరూ సరే నీకు వచ్చిన స్వప్న వృత్తాంతం చెప్పండి అమ్మా అని అడిగితే అప్పుడు త్రిజట చెప్తుంది. స్వప్న వృత్తాంతం ఏంటంటే ఏనుగు దంతాలతో తయారు చేసినటువంటి ఒక పెద్ద గొప్ప దివ్య రథము వస్తుంది. ఆ దివ్య రథము ని హంసలు పట్టుకొని వస్తున్నాయంట. ఆ హంసలతో కూడినటువంటి ఆ దివ్య రథంలో శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడితో కూడా కలిసి కనిపించాడు. ఆ లంకా నగరం మీద ఆయన దిగాడు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏనుగుతో సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చారు. సీతమ్మ తల్లి ఏమో ఒక తెల్లని పర్వతం దగ్గర ఆ తల్లి మంచి మనస్సు ప్రశాంతంగా ఉన్నారు. ఆమెని ఆ ఏనుగు మీదకి ఎక్కించుకొని శ్రీరామచంద్రమూర్తి ఒడిలోకి ఆ తల్లి వెళ్ళింది. వాళ్ళు సంతోషంగా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళారు. తర్వాత వచ్చి లంకా నగరాన్ని కాల్చడానికి ప్రయత్నం చేశారు. నాశనం చేయడానికి చూశారు. ఆ విధంగా నాశనం చేయడానికి చూసి రావణాసురుడు నూనెలో పడి దొర్లుతున్నాడు. పుష్పక విమానం నుంచి కింద పడ్డాడు. ఆ పడినటువంటి రావణాసురుణ్ణి ఒక నల్లని స్త్రీ లాక్కపోతా ఉంది. ఆ మెడకి తాడేసి లాక్కుపోతూ ఉంది. ఆ తర్వాత రావణాసురుడు అలా పడిపోతూ నూనెలో కాగుతూ రకరకాలుగా వేదన పడుతున్నాడు. కుంభకర్ణుడు అలాంటి వేదనే పడుతున్నాడు. ఇలా ఆమె అనేక రకాలుగా వర్ణిస్తుంది. ఎవరెవరు ఏ వాహనం మీద వెళ్ళారు, ఏ దక్షిణ దిక్కుకి ఏ విధంగా వెళ్ళారు, వాళ్ళ యొక్క అంతం ఏ విధంగా అవుతుంది అవన్నీ నేను చూశానని ఆ యొక్క కుంభకర్ణుడి విషయము, అలాగే ఇంద్రజిత్తు విషయము, రావణాసురుడి విషయము, లంకా నగరం విషయం, ఇవన్నీ కూడా తనకు స్వప్నంలో కనిపించిన విషయాలన్నీ తెలియజేసి ఆ తర్వాత వానరుడు అనే ఒక వానరుడు ఇక్కడికి వచ్చాడు. అతను శ్రీరామచంద్రమూర్తి యొక్క దూత. అతని ద్వారా లంకా నగరం అంతా కాలిపోయింది. ఇదంతా నేను స్వప్నంలో చూశాను. ఇది జరగబోతుంది రాబోయే కాలంలో అని చెప్పేసి ఈ త్రిజట వృత్తాంతం అంతా చెప్తుంది అనమాట. అది సీతమ్మ తల్లి వింటుంది, బాధపడుతూ ఉంది, వింటుంది. అప్పుడు చివరిలో సీతమ్మ తల్లి అంటుంది, త్రిజట నీ స్వప్న వృత్తాంతం నిజమైతే నేను ఖచ్చితంగా మీ అందరికీ శరణు ఇవ్వమని చెప్పి నేను శ్రీరామచంద్రమూర్తిని కోరుతాను. నాకు ఇంత సంతోషకరమైనటువంటి విషయాన్ని నువ్వు తెలియజేశావు అంటుంది. ఏమో మనసులో వేదన పడుతుంది. ఆ వేదన పడడంలో చివరి వరకు వచ్చేసరికి ఏమైంది ఆ తల్లి, ఇంకా నేను ఈ బాధ పడలేను, రావణాసుడు 2 నెలలే గడువిచ్చాడు, ఇంకా నేను మరణిస్తాను అని చెప్పి ఆమె ఎప్పుడైతే అనుకుంటూ ఆ మరణించడానికి అవకాశం లేదని ఇందాకే అనింది. ఏమని, శ్రీరామచంద్రమూర్తి ఆధీనంలో ఉన్నా నేను చనిపోవడానికి లేదని. కానీ మళ్ళీ ఆమె తట్టుకోలేక, వేదన భరించలేక, రావణాసురుడు అన్న మాటల్ని మళ్ళీ వినలేక, మళ్ళీ అతని ద్వారా ఆ బాధలు పడలేక ఆ తల్లి ఏం చేసిందంటే, సరే నా జడ ఏం అవకాశం దొరకట్లేదు ఆమెకి, అందుకని జడతోనైనా చుట్టేసుకొని తన యొక్క శరీరాన్ని త్యాగం చేసుకోవాలని భావిస్తూ వాళ్ళ త్రిజట వాళ్ళందరూ చూస్తుంటేనే ఆమె ఏం చేసింది, ఆ జడని ఇలా అనుకొని ఆ కొమ్మ వైపు చూస్తూ, చెట్టు వైపు కూడా చూస్తుంది, సింస్పా వృక్షం వైపు కూడా చూస్తుంది. చూసి ఆ చెట్టును పట్టుకొని ఏదో చెయ్యాలనే ఆలోచనతో ఆమె అంతం చేసుకోవాలని భావించి ఆలోచిస్తూ ఉన్న సమయంలో అవన్నీ పైనుండి చూస్తున్నాడు. రావణాసురుడు వెళ్ళేది చూశాడు, సీతమ్మ తల్లిని రాక్షస స్త్రీలు భయపెట్టేది చూశాడు, త్రిజట వృత్తాంతం స్వప్న మొత్తం విన్నాడు. అప్పుడు హనుమంతుడు, ఇంకా ఈ సమయంలో నేను దిగకపోతే, నేను ఆ తల్లికి చెప్పకపోతే ఆ తల్లి ఏం చేసుకుంటుందో అర్థం కావట్లేదు, మళ్ళీ చీకటి పడబోతుంది, ఈలోపు నేను ఆ తల్లికి విషయం అంతా చెప్పేయాలి అని అప్పుడు హనుమంతుడు ఆ యొక్క చెట్టు మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఏమని, నేను మానవ రూపం తీసుకొని వెళ్తే అందరు కనుక్కుంటారు, మళ్ళీ రావణాసురుడికి తెలుస్తుంది, పెద్ద గొడవ అయిపోతుంది, అదంతా అవన్నీ తెలిసే కంటే ఎవ్వరికి తెలియకుండా ఆ తల్లికి మాత్రమే తెలిసే విధంగా నేను ఆ తల్లికి వృత్తాంతం చెప్తే మంచిది. ఎందుకంటే ఇప్పుడు నేను బయటపడ్డానంటే మొత్తానికి తెలిసిపోతుంది, నేను వచ్చిన కార్యక్రమం అంతా ఆగిపోతుంది. కాబట్టి నేను ఆ విధంగా కాకుండా ఆ తల్లికి మాత్రమే అర్థమయ్యే విధంగా, ఇంత గొడవలు కారణమయ్యి వచ్చిన పని అంతా వ్యర్థమయ్యే కంటే నేను ఆమెకు మాత్రమే కనపడేటట్టుగా ఉండాలి, ఆమెకు మాత్రమే నా మాట వినపడేటట్టుగా ఉండాలి అని భావించి అప్పుడు హనుమంతుడు చక్కగా ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి యొక్క వృత్తాంతం అంతా వివరిస్తూ ఉన్నాడు. పాట రూపంలో తను చెప్తున్నాడు. కోసల రాజ్యము, దశరథ మహారాజు, ఆయన యొక్క కుమారుడు, ఆయనకి సంతానము 3 భార్యలు,
సంతానం కోసం ఆయన చేసినటువంటి యాగము, తర్వాత ఆయనకు కలిగిన సంతానము, ఆ సంతానంలో మొదటివాడు శ్రీరామచంద్రుడు, ఆయన సకల గుణ సంపన్నుడు, సకల గుణాభిరాముడు అని చెప్తూ ఆయన గురించి, తర్వాత ఆయన వివాహము సీతమ్మతో జనక మహారాజు గురించి చెప్తూ ఆ తర్వాత కైకేయికి ఇచ్చినటువంటి వరము, ఆ కైకేయి 2 వరాలని చివరిలో అడగడము పట్టాభిషేకం సమయంలో, ఆ తర్వాత ఈయన ఇలా రావడము, ఇవన్నిటి గురించి చెప్తూ సుగ్రీవుడితో శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడు స్నేహం చేయటము, అక్కడ నుంచి మాకు సంపాతి విషయం తెలియజేయటము, మేము సంపాతి ద్వారా తెలుసుకొని ఈ లంకలోకి నేను రావడము, నేను సీతమ్మ తల్లిని చూడడము, ఇదంతా చెప్పాడనమాట. మొత్తం చెప్తే ముందు ఆ సీతమ్మ తల్లి ఒక్కసారిగా ఆ తల పైకెత్తి చూస్తుంది. ఎందుకంటే ఆమెకి ఈ త్రిజట వృత్తాంతం చెప్పిన తర్వాత శుభ సంకేతాలు 5 కనిపించాయి. అది నేను మర్చిపోయాను చెప్పడము. అంటే ఆ హనుమంతుడు చెప్పక ముందు ఇదంతా ఆమెకు శుభ సంకేతాలు 5 కనిపించాయి. ఏమనంటే త్రిజట వృత్తాంతంలో ఏం చెప్పిందంటే, నాకు పుష్పక విమానం కనిపించిందమ్మా, కాబట్టి నీకు మంచి జరగబోతుంది, పుష్పక విమానంలో స్వామి వచ్చి నేను తీసుకెళ్ళినట్టుగా నాకు కనపడింది అని చెప్తుంది. అది ఒక ఆమెకి శుభ సంకేతం కనపడుతుంది. సీతమ్మ తల్లికి ఏం కనపడుతుంది? ఎడమ కన్ను అదురుతుంది. మనకు చెప్తుంటారు మహిళలకి ఎడమ కన్ను అదిరితే చాలా మంచిది అని. ఆమెకి ఎడమ కన్ను అదురుతుంది. తర్వాత ఎడమ భుజం అదిరిపోయిందంట. ఎడమ భుజం అదిరితే, ఎడమ కన్ను అదిరితే ఆమె కళ్ళు అందమైనటువంటి కళ్ళు కదా, దానికి చక్కగా వర్ణించారు. భుజం అదిరింది. అప్పుడు ఆ భుజం దగ్గర ఏం చెప్తున్నారంటే, శ్రీరామచంద్రమూర్తి అలసట పొందినప్పుడు సేద తీరేటువంటి భుజం అంట అది, ఆ తల్లి భుజము. అటువంటి ఆ భుజం అదిరిందంట. అంటే శ్రీరామచంద్రమూర్తి రాబోతున్నాడు, నిన్ను తీసుకెళ్తాడు అని తెలియజేసే సంకేతం అని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఆమెకి తన యొక్క ఉరువులు ఉన్నాయి కదా, తొడలండి, ఆ తొడలు అదిరినాయంట, ఎడమ తొడ అదిరిందంట. అంటే స్వామి వచ్చి ఎదురుగుండి నిన్ను తీసుకెళ్తున్నాడు, స్వామి వచ్చేసి ఉన్నట్టుగా, శ్రీరామచంద్రమూర్తి ఆమెకి ఎదురుగా ఉన్నట్టుగా అది సంకేతం అనమాట. ఎడమ తొడ అదిరిందనమాట. అలాగే ఆ 3 తర్వాత త్రిజట చెప్పిన పుష్పక విమానం ఒకటి చెప్పారు. తర్వాత ఆమెకి పక్షులు కిలకిల రావాలతో సంగీతం ఏదో పాడుతున్నట్టుగా అనిపించింది అనమాట. ఇప్పుడు మనకి ఉదయాన్నే సంగీతాలు వినిపిస్తుంటాయి. మనం ఒక్కసారి బయటకు వచ్చినామంటే రకరకాల శబ్దాలు మధురంగా మనకి వినిపిస్తుంటాయి, శ్రావ్యంగా వినిపిస్తుంటాయి. అలాంటివి వినిపడుతూ, సీతమ్మ నువ్వు ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు, శ్రీరామచంద్రమూర్తి వస్తున్నాడు, నిన్ను తీసుకెళ్తాడు అని అన్నట్టుగా ఈమెకు ఆ సంగీతము అనిపించిందంట, వాటి యొక్క సంగీతాలు. అలా అన్ని ఆమెకి శుభ సూచకంగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఆనందపడి ఉంది, కానీ ఆనందపడుతుంది, మళ్ళీ బాధపడుతుంది. ఇప్పుడు హనుమంతుడు ఈ విషయాలన్నీ చెప్పేసరికి నాకు శుభ సూచకాలు అయితే కనపడ్డాయి, ఇప్పుడేమో ఈ గొంతు నాకు వినపడుతుంది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ గొంతు? రావణాసురుడు నేనేమైనా ఆయన వైపుకి వెళ్ళలేదని రావణాసురుడు ఏమైనా రాక్షస మాయ చేసి ఈ విధంగా చేశాడా అని ఒకసారిగా చెట్టుపైకి చూస్తుంది. అక్కడ శ్రీ హనుమంతుడు కనిపించాడు కోతి రూపంలో. అప్పుడు ఆమె నమ్మదు. అప్పుడు ఆయన చిన్నగా కిందకొచ్చి మళ్ళా రాముడి యొక్క ఆనవాళ్ళని చెప్పమని అడుగుతుంది. రాముడి యొక్క ఆనవాళ్ళని చెప్పమంటే రాముడి యొక్క ఆనవాళ్ళన్నీ చెప్తాడు, ఆయన గురించి వర్ణిస్తాడు. ఎందుకంటే కొద్ది రోజులు శ్రీరామచంద్రమూర్తితో ఉన్నాడు కాబట్టి హనుమంతుడు అతని యొక్క గుణాలన్నీ వర్ణిస్తాడు. అప్పుడు సీతమ్మ తల్లి నమ్ముతుంది. ఆనందపడి సంతోషపడి కళ్ళమ్మ నీళ్లు తుడిచేసుకొని, నా కోసము ఇంత దూరము నువ్వు వచ్చావు, నీకు ఆ శక్తి, అంటే ఆ శక్తి మీద కూడా ఆమె తర్వాత సందేహిస్తే ఈయన మళ్ళీ చూపిస్తాడు, ఈయన యొక్క అసలు రూపం చూపిస్తాడు. చాలా సంతోషపడుతుంది ఆ తల్లి ఆనందంగా. నాకంటూ ఇక్కడ నా వాళ్ళంటూ ఒకరు నువ్వు కనిపించావు, నాకు మనోధైర్యం అని చెప్పి విషయాలన్నీ తెలుసుకుంటుంది. అయితే ఆ రోజు ఈ పూట నువ్వు ఉండు, ఈ రాత్రికి నాకు విషయాలన్నీ చెప్పు, చక్కగా శ్రీరామచంద్రుడి గురించి వివరాలన్నీ చెప్పు, వాళ్ళు ఏం చేస్తున్నాడు, లక్ష్మణుడు ఏం చేస్తున్నాడు, అలాగే శ్రీరామచంద్రమూర్తి, నువ్వు చెప్పినటువంటి మీ రాజు సుగ్రీవుడు, వీళ్ళందరి గురించి నాకు చెప్పు. ఈ పూటన్నా నేను సంతోషంగా ఉంటాను, నీవు ఉన్నప్పుడు నువ్వు చెప్తుంటే వింటూ ఆనందపడతాను అని చెప్పి ఆ తల్లి అడుగుతుంది. అప్పుడు హనుమంతుడు ఇవన్నీ వాళ్ళందరి గురించి మళ్ళీ శ్రీరామచంద్రుని గురించి మళ్ళీ వర్ణనంతా తీసుకొస్తాడనమాట. ఆ విధంగా ఆ శ్రీరామచంద్రుని గురించి విని ఆ తల్లి కొద్దిసేపు ఆనందపడింది. ఆయన ఇచ్చినటువంటి వస్తువుని ఆ తల్లి తీసుకొని ఆయనే తన దగ్గర ఉన్నాడా అని భావించి కళ్ళకద్దుకొని కళ్ళమ్మ నీళ్లు పెట్టి, ఎన్ని రోజులకి నేను ఈ విధంగా అయినా చూడగలిగానని ఆనందపడుతుంది. ఆ విధంగా సీతమ్మ తల్లి ఆనందపడే సమయం వరకు మనం వచ్చాము. సంతోషంగా హనుమంతుడు ఆ తల్లిని కనుక్కున్నాడు. ఈ రోజుకి మనం ఇది
చెప్పుకొని మళ్ళీ వచ్చే వారము మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఈ ఈ యొక్క కథకి కంటిన్యూషన్ ఏంటంటే హనుమంతుడు మళ్ళీ అమ్మవారి కాడ అన్ని తెలుసుకొని శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళడము, శ్రీరామచంద్రమూర్తి అన్ని విన్న తర్వాత లంకపైకి దాడి చేయడము, ఇవన్నీ మళ్ళీ మనము తర్వాత కథలో విందాం. లంకపైకి దాడి చేయాలంటే మళ్ళీ రామసేతు కట్టాలి కదా, రామసేతు కట్టాలి. ఆ తర్వాత ఎవరెవరు ఏ విధంగా ఆ రామసేతు కట్టడానికి ప్రయత్నం చేశారు, ఇవన్నీ మనకి తర్వాత వస్తాయి అన్నమాట. ఆ తర్వాత దాంట్లో మనము రాముడి యొక్క విషయాలు, తర్వాత లంకపైకి దాడి చేయడం, ఇవన్నీ మనము తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.